వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ దోశ. దిస్ ఈజ్ ఎ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీనికోసం ముందు రోజు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ ఫెర్మెంట్ అవ్వాలి. సో దానికోసం 1 గ్లాస్ ఆఫ్ మీరు మినపప్పు తీసుకుంటే 3 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. పావు గ్లాసు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ శుభ్రంగా 2-3 సార్లు కడిగి దాంట్లోకి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. 6 నుంచి 7 గంటలు నానాలి. నానిన తర్వాత ఆ నానబెట్టిన నీళ్ళను తీసేసి మళ్ళీ కొత్త వాటర్ పోసుకొని మీరు మిక్సీ పట్టుకోవాలి. పల్చగా పట్టుకొని దాంట్లోకి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోండి. మీరు ఈ బ్యాటర్ రెడీ చేసుకోవాలంటే ముందు రోజు మధ్యాహ్నం మీరు పప్పు నానపోసుకుంటే రాత్రికి రుబ్బేసుకొని ఫెర్మెంట్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లోకి కొంచెం అటుకులు వేసుకోవాలి. 1 పావు గ్లాస్ అటుకులు నానబెట్టి వేసుకొని మిక్సీ కొట్టండి. సో ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోశ తవ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మీరు సరిపడా దోశ పిండిని కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా పల్చగా ఒక 2 గరిటెల పిండి తీసుకొని ఇట్లా పల్చగా వేసుకోవాలి దోశని. దీంట్లోకి మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. ఎలా అంటే ఆనియన్స్ వేసుకుంటాము, లేకపోతే క్యారెట్ అండ్ ఆల్సో దీని మీదకి పొడిలు, లేకపోతే బంగాళదుంప మసాలా, అలా మీకు ఏది నచ్చినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ శనగపప్పు పొడి వేసుకున్నాను. కారం పొడులు ఉంటాయి కదా, అవి వేసుకొని దీన్ని కాసేపు వేగనిస్తాను. దీని మీదకి 1/2 స్పూన్ వరకు ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి. కొంచెమే సరిపోతుందండి, పెద్దగా ఎక్కువగా పట్టదు. ఆయిల్ వేసుకొని దీన్ని క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అలా వేగితే మీకు చక్కగా క్రంచీగా వస్తుంది దోశ. చూసారు కదా, కొంచెం కొంచెం బ్రౌన్ కలర్గా మారటం స్టార్ట్ అయింది. ఇంకొక 1 మినిట్ వేగితే సరిపోతుంది. దోశ ఫాస్ట్గానే వేగిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. చూసారు కదా, ప్యాన్ నుంచి దోశ సైడ్స్లో వదిలేస్తుంది. ఇట్ షుడ్ లీవ్ అరౌండ్ సైడ్స్ అండి. అలా వదిలేస్తున్నప్పుడు మీకు దోశ రెడీ అయిపోయినట్టే లెక్క. మీరు ఒక్కసారి పైన వేసుకున్న పొడిని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని తీసేసుకోవడమే. నేను చూపిస్తాను చూడండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా రోస్ట్ అయిపోయింది. చూసారుగా ఎంత క్రంచీగా, ఎంత పేపర్ థిన్ లాగా దోశ వచ్చిందో. ఇలాగ వేసుకోవటమే దోశలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నేను ఇక్కడ దోశతోని పొటాటో మసాలా చేసుకున్నాను, అలాంగ్ విత్ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్. ఒకటి దోశల కారము అండ్ ఆల్సో ఇంకొకటి కొబ్బరి పుట్నాల చట్నీ. వీటితోని దోశ తింటే టు ద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ని చాలా టేస్టీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ప్లీజ్ డూ ట్రై ఇట్ అవుట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ family. Thank you. Thanks for watching my video. Please do support.